అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పైన విషప్రయోగం జరిగిందా? అతను ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడా? బాడీ డబుల్ కాన్సెప్టే అతన్ని ప్రాణాల మీదకి తీసుకొచ్చిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజిక వేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పైన విషప్రయోగం జరిగిందని, ఆయన అంటే కొనవీపురితో కొట్టమిట్టాడుతున్నాడని, బాడీ డబుల్ కాన్సెప్టే అతని ప్రాణాల మీదకి తీసుకొచ్చిందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మేడం, ఏంటి నిజంగా దావూద్ ఇబ్రహీం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడా అంటే ఏం చెప్తారు? అంటే అక్కడి నుంచి వార్తలు బయటికి వెళ్ళకోకుండా ఒక నిర్బంధాన్ని పెట్టారు అనే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే మనకి ఏదో అక్కడ పరిస్థితి బాగలేదు, చనిపోయాడా లేకపోతే చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడా, అలాంటిది ఏదీ లేకుండా అయితే మటుకు వాళ్ళ వార్తలను ఆపాల్సిన అవసరం వాళ్ళకి లేదుగా. అంటే అసలు ఈ వార్త బయటికి వెళ్తే ఎట్లా? వాళ్ళ పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో, అంటే వ్యాపార సామ్రాజ్యం అంటే అందరికీ తెలుసు అనుకోండి, ఒక గూండా సామ్రాజ్యంలో, టెర్రరిస్ట్ సామ్రాజ్యంలో మరి ఏం జరుగుతుంది అంటే ఆ ప్లేస్ కోసం పొట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. నెంబర్ 1 ప్లేస్ కోసం ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేదు అంటే వీళ్ళ మీద కన్నేసిన శత్రువులకి ఏమైనా వాళ్ళు ధైర్యంగా అయిపోయి ఇంకా మిగతా వాళ్ళ మీద ఏమైనా దాడులు చేస్తారా, రకరకాలు ఉంటాయి కదా. ఇదేమీ ఒక సాఫీగా నడిచిపోతున్న కుటుంబ కథా చిత్రం లాంటిదైతే కాదు కదా. అండర్ వరల్డ్ దావూద్ అసలు అతని బారిన పడని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎన్ని కష్టాలు పెట్టాడో. ఒకానొక సందర్భంలో బాంబేలో సినిమా యాక్టర్, సినిమా ప్రపంచం మొత్తం అతనికి దాసోహం అంది అంటే ఆశ్చర్యపోనక్కర్లా. అతన్ని సమర్థవంతంగా ఇండియా నుంచి పంపించేసిన తర్వాత కానీ ఇవాళ సినిమా ప్రపంచం ప్రశాంతంగా లేదు. పైగా బాంబే వ్యాపార సామ్రాజ్యం, ఇప్పుడు అది మనకి వ్యాపార రాజధాని భారతదేశానికి. అక్కడ వేరే దేశాల వాళ్ళు వచ్చి వ్యాపారం చేయాలి అంటే కూడా ఈ డాన్కి భయపడి వ్యాపారం చేయడానికి కూడా జంకిన రోజులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ అతను లేడు అంటే ఎంతోమంది ఊపిరి పీల్చుకుంటారు. అసలు ఇండియాలో లేడంటేనే ఊపిరి పీల్చుకున్నాం. అలాంటిది అసలు ప్రపంచంలోనే లేడు అంటే అమ్మయ్య అనుకుంటారు. మరి అంత కరుడుగట్టిన కిరాతకుడు ఈ విధంగా ఇలాంటి చావు చూస్తున్నాడు అంటే అది ఒక రకంగా విధిని కూడా ఒక్కోసారి నమ్మాల్సి వస్తుందేమో. ఎంతమంది ప్రాణాలు తీశాడు, ఎన్ని బాంబులు పడ్డాయి. అసలు నిజంగా కొన్ని ట్రైన్లో బాంబులు బెంగళూరులో, అలాగే తాజ్ హోటల్స్లో బాంబులు పేలిన సందర్భంలో ఎంతమంది వ్యాపారస్తులండి చనిపోకపోయినా కానీ నాకు తెలిసి ఒక 4-5 వ్యాపారస్తులు మనకి హైదరాబాద్ నుంచి ఎక్కువ గోల్డ్ మర్చెంట్స్ వెళ్తూ ఉంటారు బాంబేకి. అలా వెళ్ళిన వాళ్ళు ట్రైన్లో బాంబులు పేలితే టెర్రరిస్టుల వల్ల, టెర్రరిస్ట్ వెనకమాల ఏదన్నా జరగనివ్వండి, దాడులు కానివ్వండి, ప్రతి దాడులు కానివ్వండి, దావూద్ ఇబ్రహీం ఇది లేకోకుండా జరగదు, అతని ప్రమేయం లేకుండా జరగదు. అతను చేసినా ప్రత్యర్థులు చేసినా నష్టపోయేదైతే ప్రజలే కదా. వాళ్ళు ఆ భయంతో ఇక ఆ తర్వాత వాళ్ళు బిజినెస్లు చేయలేకపోయారు. కొన్ని సంవత్సరాలకి 2-3 సంవత్సరాలకి అనుకుంటా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక భయం, చావు అంచుదాకా వెళ్ళి రావటమే కదా. అది మామూలు భయం కాదు, టెర్రరైజ్ చేసేసేది. టెర్రరిస్టులు అంటేనే టెర్రరైజ్ చేయడమే కదా. మరి మనం రీసెంట్ టైమ్స్లో చూసింది, పాత రోజుల్లో చూసుకుంటే ఏ హీరోయిన్ అయినా సరే అతని దగ్గరికి వెళ్ళాల్సిందే, అతనితో ఉండాల్సిందే, వాళ్ళ ఆర్థిక మూలాల దగ్గర నుంచి మొత్తం అతని చెప్పు చేతల్లో ఉండాల్సిందే. హిందీ సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్స్ మొత్తం అతని మాట వినాల్సిందే. ఈ హీరోయిన్ పెట్టుకోవాలంటే ఆ హీరోయిన్ పెట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో అంటే రెమ్యూనరేషన్స్ ఇచ్చే విషయంలో అన్నీ అతనే శాసించిన పరిస్థితి మనం చూసాం. మరి ఇలాంటి వాళ్ళు ఇంత పెద్ద సామ్రాజ్యంలో మన భారతదేశంలో బాగా వెలగబెట్టి అంతా చేసి, వీళ్ళు అనుకోని పరిస్థితుల్లో వీళ్ళు కొన్నాళ్ళు దుబాయ్లో ఉన్నాడు, ఆ తర్వాత పాకిస్తాన్లో ఉన్నాడు. అక్కడ పాకిస్తాన్లో ఒక క్రికెటరు కూతుర్ని దావూద్ ఇబ్రహీం కొడుకు ఇవ్వడమో లేకపోతే క్రికెటర్ని అల్లుడిగా చేసుకోవటమో జరిగింది. అంటే సంబంధ బాంధవ్యాలన్నమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది కదా. క్రికెట్ బెట్టింగ్లో కూడా వాళ్ళే. అంటే అసలు ఇదని అదని లేదు. చీకటి సామ్రాజ్యం ప్రకారం
ఇప్పుడు మాదక ద్రవ్యాల బిజినెస్ వాళ్ళదే. స్ట్రైట్ బిజినెస్లు ఏమీ చేయరు వాళ్ళు. అన్నీ ఇలాంటి అవకతవకల బిజినెస్లే చేసి ప్రపంచాన్ని నాశనం చేయటానికి వీడొక అణుబాంబు లాంటి వాళ్ళలాగా తయారయ్యాడు. మరి ఈ అణుబాంబు ఇవాళ ఈ పరిస్థితిలోకి వచ్చాడు అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఎట్లయితే ఊపిరి పీల్చుకున్నామో ఇప్పుడు ఆ దేశంలో వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకుంటారు కదా, కరాచీలో కూడా ఊపిరి పీల్చుకుంటారు. అట్లాగే పాకిస్తానుని చేతిలో పెట్టుకొని అమెరికా చాలా దేశాల్లో ఇలాంటి అవకతవకల పనులు చేస్తూ ఉంది, ఆయుధాలు అమ్ముకుంటుంది. ఇప్పుడు ఆయుధాలు ఎవరు కొంటారు? టెర్రరిస్టులు కొంటారు, యుద్ధాలు చేసేవాళ్లే కదా కొనేది. మరి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు కావాలి. అమెరికాకి ఈ దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఒక్కడే ఒక గన్ను కొనుక్కొని కూర్చోడు కదా, తన దగ్గర ఉండే అనుచరులు అందరూ గన్ను కొనుక్కుంటారు. అలాగే వీడి మీద ప్రత్యర్థులు ఉంటారు కదా, వీడికి వాళ్ళు కూడా గన్నులు కొనుక్కుంటారు కదా. ఇట్లా ఇదొక వ్యాపారం జరుగుతుంది. దీనివల్ల అమాయకులైన వాళ్ళు ఈ టెర్రరిస్టుల్లోకి చేరిపోయి ఉద్యోగాలు లేకపోవటం కావచ్చు, లేకపోతే అదంటే ఏదో ఒక ఫ్యాసినేషన్ తోటి వెళ్ళటం కావచ్చు, వెళ్ళి వాళ్ళ జీవితాలు అయితే నాశనం చేసుకుంటున్నారు యువత. ఇప్పుడు మనకి కాశ్మీరు టెర్రరిజానికి కూడా వెనకమాల ఉన్నది ఇతనే, మొహమాటం ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళతోని ఇట్లాంటి వాళ్ళందరితోటి అతను సంబంధాలు పెట్టుకోవడము, తద్వారా డబ్బులు సంపాదించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. మరి మనకి ఇంతకుముందు మందాకిని అమ్మాయి పెళ్లి చేసుకోవడం, ఆమె వీడి అకృత్యాలు భరించలేక విడాకులు తీసుకోవటము, అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు, హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదు, మోనికా బేడి ఆమె. అలాగే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఈ మోనికా బేడి వీళ్ళు హైదరాబాద్లో స్టాంపులు కుంభకోణం జరిగింది. అవును, ఆ స్టాంపులు కుంభకోణంలో కూడా వీళ్ళే ఉన్నారు, మోనికా బేడి వీళ్ళు. మోనికా బేడితో పాటు ఇంకొక అతను, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్తారు. మళ్ళీ ఓ పక్క నుంచినేమో మోనికా బేడి దావూద్ ఇబ్రహీం కూడా భార్య అని చెప్తారు. ఇలా ఏ రకంగా చూసినా సరే వీళ్ళు ఒక నైతికత లేకుండా, ఒక మంచి మర్యాద లేకుండా, ఒక కట్టుబాట్లు చట్టాలు వీటన్నిటికీ అతీతంగా మేము చేయగలము అనే ఉద్దేశంతో ఎంతోమంది జీవితాలు నాశనం చేశారు. ఇప్పటికీ దావూద్ ఇబ్రహీం చనిపోయాడు అనే వార్త రావటం నాకు తెలిసి కనీసం 10-15 సార్లు. అవును, గతంలో చాలా సందర్భాల్లో కూడా దావూద్ ఇబ్రహీం చనిపోయాడంటూ చాలా వార్తలు వచ్చాయి. కానీ దావూద్ ప్లేస్లో అతని బాడీ డబుల్ వల్లే దావూద్ చాలాసార్లు బ్రతికాడంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్గా దావూద్ ఇబ్రహీం మీదే విషప్రయోగం జరిగింది, ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నాడు అంటూ కొంతమంది చెప్తుంటే, లేదు అసలు విషప్రయోగం జరిగింది వాస్తవమే, కానీ దానివల్ల ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన వార్త బయటికి రాకుండానే అక్కడ అసలు నెట్వర్క్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొన్ని రోజుల పాటు రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ బాడీ డబుల్ అనేది ఒకటి ఉంది కదా, ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎవరైనా సిఐఏ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు చంపాలి అని అనుకున్నప్పుడు ఇలా ఒకే ఎత్తు ఒకే ఒడ్డు పొడుగు ఉన్న వాళ్ళని సినిమాల్లో ఎట్లయితే డూపులు ఉంటారో అట్లా ఒక 4-5 మనుషుల్ని తయారు చేసి ఒకే రకమైన బట్టలేసి ఇప్పుడు చంపాలని వచ్చిన వాడు కూడా అసలు వాడిని చంపకోకుండా వేరే వాళ్ళు చనిపోయిన సందర్భాలు చూసాం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా బాడీ డబుల్ తయారు చేస్తున్నారు అనేది ఒక వార్త. అంతకుముందు ఫిడెల్ కాస్ట్రో కూడా కాస్ట్రో లాంటి మనుషుల్ని పెట్టారు. మరి సిఐఏ 680 సార్లు హత్యా ప్రయత్నం చేసింది. సేమ్ ఉత్తర కొరియా ప్రధాని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కిమ్ జాంగ్, తనకి కూడా బాడీ డబుల్ ఉందని. బాడీ డబుల్ అంటే కొంతమంది వాళ్ళు ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నా, లేదు వేరే వాళ్ళకి వీళ్ళు టార్గెట్ అయినా తప్పించుకోవడానికి ఇలాంటి పని చేస్తూ ఉంటారు. ఈ బాడీ డబుల్ కావచ్చు, మామూలుగా మన సైన్స్ పరిభాషలో అంటే క్లోనింగ్ లాగా అనుకోండి. ఇక కొంచెం ఒడ్డు పొడుగు ఒకలాంటి వాళ్ళని ఉంచి ఒక్కొక్కసారి అసలు వాళ్ళు కూడా చనిపోయే సందర్భాలు జరగవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ నిజంగా దావూద్ ఇబ్రహీమే గనక చనిపోయే పరిస్థితుల్లో ఉంటే గనక ప్రపంచంలో టెర్రరిజానికి ఎంతో కొంత తెరబడే అవకాశం ఉంది. అంటే ఇంకా కొత్త టెర్రరిస్టులు తయారవరా, అసలు టెర్రరిజం మొత్తం ఇతని వల్లనే ఉందా అని అనుకోవచ్చు. కానీ ఏదేమైనా ఒక విరామం, కాల్పుల విరమణలాగా ఇది ఒక విరామం అవుతుంది
ఫుల్ స్టాప్ పడకపోయినా ఇది ఒక కామాగా చూడొచ్చు. ఏదైనా అండర్ వరల్డ్ డాన్ అంటే అది చాలామందికి చాలా గొప్పగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు గొప్ప అనిపించుకోవటం కోసం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవటం కోసం, వాళ్ళ ఫేమ్ కోసం ఎంతమంది అమాయకులైన వాళ్ళు బలైపోతున్నారో వాళ్ళు అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించట్ల. ఇది నిజమైన ప్రమాదకరం. అసలు వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అని ఈ ప్రమాదకరమైన మానసిక స్థితిని అలవరుచుకోకుండా ఉండాలని మనం కోరుకోవాలి. ఇది కూడా ఒక రకమైన మానసిక దౌర్బల్యమే. ఇట్లాంటి ప్రమాదకరమైన వృత్తుల్ని ఎంచుకోవడం కావచ్చు, ప్రమాదకరమైన పనులు చేయడం కావచ్చు. యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అంటారు, సంఘ విద్రోహ శక్తులు. వీళ్ళు కొంచెం మాట వినని మంకు పట్టుబట్టే పిల్లల దగ్గర నుంచి ఇలా 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 పెరిగి 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 ఇంత పెద్దవాళ్ళు అవుతారనమాట. ఇప్పుడు ఒక టెర్రరిస్టు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక రోజు టెర్రరిస్ట్ అవ్వడు, ఏదో ఒక పరిణామం ఉంటుంది. ఇలా ఈ సంఘ విద్రోహ శక్తుల్లాగా తయారవటానికి కొంత సమాజం కూడా కారణమేమో, లేకపోతే కుటుంబ సభ్యులు కూడా కారణమేమో, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, చదువు లేకపోవటము, ఇట్లాంటి కారణాలు కూడా ఉండుండొచ్చు అనేది ఒక థియరీ అనమాట. వీళ్ళు ఈ పరిస్థితుల్లో ఇట్లా సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యి ఇంకా తొండముదిరి ఓసర వెళ్ళి అయింది అన్నట్లుగా అక్కడ దాకా వెళ్తారు. వాళ్ళు చూడండి, మీరు కాశ్మీర్లో టెర్రరిస్టులు ఏదో అణిచేసాం అంటున్నారు, కానీ ఆ టెర్రరిజాన్ని అణిచివేయటం అంత ఈజీ కాదు. అక్కడ ఉన్నవాళ్ళు ఆ టెర్రరిస్టులు అందరినీ చూస్తే ఎవరన్నా ఒకరిద్దరు నాయకులు ముసలోళ్ళు ఉంటారేమో, కానీ అంతా యూతే కదా. వాళ్ళకి ఎందుకు వెళ్తున్నారు దీంట్లోకి అంటే, ప్రతి వాళ్ళు చచ్చిపోతామని వెళ్తారా? వెళ్ళరు కదా. ఉద్యోగాలు రాకపోవటం, ఏదో ఒక అశాంతి, లేదు అనుకుంటే ఇట్లా మానసిక దౌర్బల్యం, ఈ కారణాల చేత దాంట్లోకి వెళ్తున్నారు. ఇక మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే, ప్రపంచ శాంతి కావాలి అంటే ఇట్లాంటి అండర్ వరల్డ్ డాన్లు ఉండకూడదు. ఇప్పుడు ఇతని చావు ద్వారా అయినా సరే ఇన్నిసార్లు చచ్చిపోయాడు అనటం. ఆ మధ్య ఒకసారి ఏమొచ్చిందంటే అతనికి బీపీ, షుగరు ఇవన్నీ వచ్చి కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి మొత్తం మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయింది అని వచ్చింది. కానీ మళ్ళీ ఆ తర్వాత అతని కార్యకలాపాల గురించి వచ్చింది. ఇది అసలు అంటే వాళ్ళు కూడా కావాలని కూడా వార్తల్ని సృష్టిస్తారు. అవి చలామణిలోకి వచ్చి, అంటే అతనికి చాలా థ్రెట్ ఉన్న టైంలో ఎలాగో చచ్చిపోయాడు కదా అని చెప్పి వేరే వాళ్ళు డైవర్ట్ చేసేదండి. ఇప్పుడు ఎల్టీటీఏ ప్రభాకర్ అని ఉన్నాడు, ఏమంటారు చాలామంది, ఉన్నాడు ప్రభాకర్ అంటారు ఇప్పటికి కూడా. అవును, మనకి నిజమేంటో అబద్ధమేంటో తెలియదు. ఏది ఏమైనా సరే ఈ దావూద్ ఇబ్రహీము వీళ్ళెవరితోనూ ఇందాక మనం మాట్లాడుకున్న వాళ్ళతో పోల్చదగిన మనిషి కాదు. వీళ్ళందరూ వాళ్ళ దేశం కోసం ఎల్టీటీఈ ప్రభాకరన్కి అతనికి ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంది. అలాగే పుతిన్కి ఇవాళ అమెరికాని ఢీకొట్టగలిగినంత స్థితిలో అమెరికా ప్రెసిడెంట్ ఎవరవ్వాలి అనేది కూడా డిసైడ్ అయ్యేంత పరిస్థితిలో ఇవాళ పుతిన్ ఉన్నాడు అంటే ఒక రకంగా రష్యాని అస్థిరపరిచింది అమెరికా. మరి దాని మీద కక్ష తీర్చుకుంటున్నాడనే అనిపిస్తుంది పుతిన్ని చూస్తుంటే. ఆ దేశానికి అతను కరెక్ట్ నాయకుడు. అట్లాగే ఎవరైనా సరే, కానీ వీళ్ళెవ్వరితోనూ పోల్చాల్సినంత గొప్ప మనిషి అయితే కాదు, పచ్చి నరరూప రాక్షసుడు. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే చివరి సమయం ఇలాగే ఉంటుంది. అంతేగాని వీళ్ళు చాలా మామూలుగా వృద్ధాప్యం ద్వారా చనిపోయే పరిస్థితిలో వీళ్ళు ఉండరు. వీళ్ళు ఎంతోమందిని చంపారు, వీళ్ళని ఎంతోమంది చంపుతారు, అదే పరిస్థితిలో ఉంటుంది. ఇప్పుడు ఇతను పోతే వీళ్ళ కుటుంబంలో మళ్ళీ అతని కొడుకులు, అసలు ఇతని కంటే ఇంకా క్రూరంగా వాళ్ళ సోదరి పేరు ఇంకా అంటే చాలా పెద్దగా బలంగా వినపడుతుంది మేడం. ఆవిడ ఈయన కంటే కూడా ఇంకా క్రూరంగా ఆలోచిస్తుంది ఆవిడ అనేటువంటి ఇది ఉంది. ఈయన కనుక పోతే మరి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటనేది మనం చూడాలి నిజంగా. అంటే ఇప్పుడు వీళ్ళందరి బలం ఏంటంటే ఒక్కొక్క చెయ్యి వీళ్ళందరూ కలిస్తేనే బలం. ఇప్పుడు ఒక చెయ్యి పోయింది, దావూద్ ఇబ్రహీం చెయ్యి పోయింది, ఇంకా మిగతా వాళ్ళు ఎంతవరకు కలిసి వస్తారు? ఇవాళ మనం కావాల్సినంత సంపాదించుకున్నాము, ఇవాళ మనం ఇప్పుడు మనిషి కూడా లేడు, మనం ఇదంతా ఆపేద్దాము అనే ఉద్దేశంలో కూడా రావచ్చు వాళ్ళు. ఇవన్నీ ఏంటంటే సజావుగా నడిచే విషయాలు కాదు కదా, ఎంత ప్రాణాంతకమైన విషయాలు. ఇప్పుడు వాళ్ళ నీడను కూడా వాళ్ళు నమ్మలేనంత పరిస్థితిలో వాళ్ళు ఉంటారు అంటే ఎవరు మాత్రం
అంటే బలవంతంగా ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కొంతమంది, ఇంక వాళ్ళు వెనక్కి వెళ్ళలేక ఉండేవాళ్ళు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఏమి కోరుకుందాము అంటే, ఏమి ఆశిద్దాము అంటే ఈ సందర్భంగా అసలు ఇలాంటి వాళ్ళు ఏ దేశంలోనైనా ఉండకూడదు. పాకిస్తాన్ లాంటి దేశం కాబట్టి ఆ దేశం అతన్ని పెంచి పోషిస్తుంది. అదే ఇంకో దేశం అయితే అసలు అన్ని దేశాలు మా దేశంలో వద్దు మా దేశంలో వద్దంటే ఎక్కడికి పోతారు వీళ్ళు? ఏదో సముద్రంలో దూకాల్సిందే తప్పితే అసలు అన్ని దేశాలు ఎందుకు ఇట్లాంటి క్రూరమైన మనుషుల్ని మేము మా దేశం రానివ్వము అనే ఒక కట్టుబడిలోకి వస్తే కానీ ప్రపంచం మొత్తంగా ప్రజలు మనశ్శాంతిగా బతకలేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కావాల్సింది ఏంటి ప్రజలకి? ఆ రోజు తాజ్ హోటల్ దీన్ని బట్టి చూసుకుంటే ఎంత గందరగోళం అయిపోయింది, ఎంతోమంది బ్రతుకులు ఛిద్రమైపోయినాయి. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అంటే ఆ కుటుంబంలో ఉన్న 4-5 కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళ జీవితాలు తారుమారు అవుతాయి కదా. ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోతే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మరి ఏ అన్యం పుణ్యం తెలియకోకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ తప్పు లేకోకుండా జరగటం అంటే మామూలు విషయం కాదు. అందుకని ఇట్లాంటి వాళ్ళు మట్టుకు వీళ్ళు సమాజాలకి చీడపురుగులు లాంటి వాళ్ళు, అణ్వాయుధాలు లాంటి వాళ్ళు వీళ్ళైతే ఉండకూడదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.